హలో అండ్ వెల్కమ్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ నుంచి 2025లో ఏపీ మరియు టీఎస్లో అడిగిన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పీస్ ఆఫ్ లెంత్ 3.532 మీటర్ ఈస్ కట్ ఫ్రమ్ ఏ రాడ్ ఆఫ్ లెంత్ 43.4 మీటర్. ఇక్కడ ఏమన్నాడు, మన దగ్గర 43.4 మీటర్ రాడ్ ఉంది, దాంట్లో నుంచి నువ్వు 3.532 మీటర్ కట్ చేసావు. సో ద లెంత్ ఆఫ్ ది రిమైనింగ్ రాడ్ ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ మనం ఇంకా ఫైనల్ ఆన్సర్ని కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో చెప్పాలి. సో ఫస్ట్ అయితే మనం డిఫరెన్స్ కనుక్కుందాం. సో 10 minus 2 is 8 and here it is 9. So 9 minus 3 is 6 and here it will be 3. So 13 minus 5 is again 8 and here 2. So 12 minus 3 is 9 and here it is 3. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది వాల్యూ, L1 minus L2 39.868 మీటర్స్ వచ్చింది. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి ఆప్షన్స్లో ఉంది, కానీ ఇక్కడికే ఆన్సర్ అయిపోలేదు. సో ఇన్ కేస్ మీరు ఇది మార్క్ చేస్తే దట్ విల్ బి రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ఆన్సర్ ఇవ్వాలి అని. రూల్ ఏంటంటే ఈ రూల్ వచ్చేసి అడిషన్కి కూడా అప్లికేబుల్, బోత్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఈ రూల్ వచ్చేసి అప్లికేబుల్ అవుతుంది. సో రూల్ ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్స్ ఉంటాయిగా, మనకి ఇచ్చిన వాల్యూస్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే L1లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 వాల్యూ ఉంది. నెక్స్ట్ ఈ L2లో డెసిమల్ పాయింట్ తర్వాత 3 వాల్యూస్ అయితే ఉన్నాయి. సో ఇలా వాల్యూస్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూసుకున్న తర్వాత ఏంట్లో అయితే లీస్ట్ ఉంటుందో ఆ ఫైనల్ ఆన్సర్లో కూడా అన్నే డిజిట్స్ అయితే ఉండాలి డెసిమల్ పాయింట్ తర్వాత. సో ఈ కేసులో మనకి ఫైనల్ ఆన్సర్లో డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ మాత్రమే ఉండాలి, కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది 3 డిజిట్స్ వచ్చాయి డెసిమల్ పాయింట్ తర్వాత. సో దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేస్తూ 1 డిజిట్కి రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో దిస్ విల్ బి 39. సో ఇక్కడ రౌండ్ ఆఫ్ రూల్స్ కూడా తెలియాలి. సో 8 అనేది 5 కంటే పెద్దది కాబట్టి దాని ముందు నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది బై 1. సో దిస్ విల్ బి 8. ఇక్కడ 6 ఉంది కాబట్టి బై 1 ఇంక్రీజ్ చేస్తే 7 అవుతుంది. సిమిలర్లీ 7 అనేది 5 కంటే పెద్దది కాబట్టి దీని ముందు నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది బై 1. సో 8 ప్లేస్లో మనకి 9 అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఆఫ్ ఎ లిక్విడ్ వాస్ డిటర్మైన్డ్. సో ఇవి ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ కనుక్కోవాలి. సో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ కనుక్కోవడానికి 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ట్రూ వాల్యూ కనుక్కోవాలి. ట్రూ వాల్యూ అంటే ఏం లేదు, సింపుల్, ఇచ్చిన వాల్యూస్ యొక్క యావరేజ్, అంటే యావరేజ్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనకి ట్రూ వాల్యూ వస్తుంది కదా, నెక్స్ట్ మనం అబ్సల్యూట్ ఎర్రర్స్ కనుక్కోవాలి. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. అంటే ట్రూ వాల్యూ నుంచి ప్రతి ఒక్క మెజర్డ్ వాల్యూని మనం మైనస్ చేసి ఆ వాల్యూ యొక్క మాడ్ తీసుకుంటే మనకి అబ్సల్యూట్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనకి 6 వాల్యూస్ ఇచ్చారు కదా, సో 6 అబ్సల్యూట్ ఎర్రర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ అబ్సల్యూట్ ఎర్రర్స్ వచ్చాక వీటి మీన్ తీసుకుంటే మన ఆన్సర్ అయిపోయినట్టే. సో దిస్ విల్ బి మీన్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్స్. సో సాల్వ్ చేద్దామా ఇప్పుడు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి, యావరేజ్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్. సో ఇక్కడ యావరేజ్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్ తీసుకుంటే మనకి ట్రూ వాల్యూ వస్తుంది. దట్ విల్ బి 2.62 ప్లస్ 2.68 ప్లస్ 2.58 ప్లస్ 2.57 ప్లస్ 2.54 ప్లస్ 2.55. 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 6. సో పైన ఇది సమ్ చేస్తే మనకి 15.54 అయితే వస్తుంది డివైడెడ్ బై 6. సో దిస్ విల్ బి 6 1s 6 2s 12. సో ఇక్కడ 3 మిగిలిద్ది. సో 2 ఇక్కడ 35 అంటే 6 5s 30. నెక్స్ట్ మళ్ళీ 5 మిగులుతుంది. 54 అంటే 6 9s 54. సో దిస్ వాల్యూ విల్ బి 2.59. ఇక్కడ యూనిట్ ఇచ్చారుగా, మీటర్ పాస్కల్ ఇంటూ సెకండ్. ఇది వచ్చేసి మన ట్రూ వాల్యూ. సో ట్రూ వాల్యూ వచ్చేసి 2.59 మిల్లీ పాస్కల్ ఇంటూ సెకండ్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డన్ ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటి, మనం అబ్సల్యూట్ ఎర్రర్స్ వచ్చేసి కనుక్కోవాలి. అబ్సల్యూట్ ఎర్రర్స్ ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూస్ చేయాలి. సో ఇక్కడ మనకి A1 వచ్చేసి 2.62, A2 వచ్చేసి 2.68,
A3 వచ్చేసి ఏముంది ఇక్కడ 2.58, A4 వచ్చేసి 2.57, A5 వచ్చేసి 2.54 అండ్ A6 వచ్చేసి 2.55. సో ఇప్పుడు మనం వీటికి ఏంటి అబ్సల్యూట్ ఎర్రర్స్ వచ్చేసి కనుక్కోవాలి. డెల్టా A1 ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ట్రూ వాల్యూ మైనస్ A1 అవుతుంది. సో ట్రూ వాల్యూ 2.59 మైనస్ 2.62 కదా. సో దిస్ విల్ బీ 0.03. సిమిలర్లీ డెల్టా A2 కనుక్కుంటే మనకి ఏంటి 2.59 మైనస్ 2.68, దిస్ విల్ బీ 0.09. నెక్స్ట్ డెల్టా A3 వచ్చేసి 2.59 మైనస్ 2.58, this will be 0.01. Next delta A4 2.59 minus 2.57, this is 0.02. And delta A5 2.59 minus 2.54, so this will be 0.05. And delta A6 వచ్చేసి 0.04. So 2.59 minus 2.55, that is 0.04. సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి, వీటి అన్నిటి యొక్క మీన్ అయితే తీసుకోవాలి. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ కనుక్కుంటున్నాం ఇక్కడ. సో దట్ విల్ బి 0.09 ప్లస్ 0.01 ప్లస్ 0.02 ప్లస్ 0.05, సారీ ఇక్కడ 0.03 మిస్ చేశాను, 0.03 plus 0.09, 0.01, 0.02, 0.05 plus 0.04 divided by 6 values కాబట్టి 6. సో దిస్ విల్ బి మనకి 0.24 అయితే వస్తుంది. వీటిని సమ్ చేస్తే 0.24 by 6. సో దిస్ విల్ బి 0.04 యూనిట్ వచ్చేసి మిల్లీ పాస్కల్ ఇంటూ సెకండ్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఇఫ్ ద మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ టెంపరేచర్స్ ఎట్ ఏ ప్లేస్ ఆన్ ఏ డే ఆర్ మెజర్డ్ యాజ్ 44 degree ప్లస్ ఆర్ మైనస్ 0.5 degree సెల్సియస్ అండ్ 22 degree సెల్సియస్ ప్లస్ ఆర్ మైనస్ 0.5 degree సెల్సియస్. ఇక్కడ డిఫరెన్స్ అయితే కనుక్కోమన్నాడు. సో టీ మ్యాక్స్ ఈక్వల్స్ టు 44 degree సెల్సియస్ ప్లస్ ఆర్ మైనస్ 0.5 degree సెల్సియస్ అండ్ టీ మినిమమ్ వచ్చేసి 22 degree సెల్సియస్ ప్లస్ ఆర్ మైనస్ 0.5 degree సెల్సియస్. ఇక్కడ మనం టెంపరేచర్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో టీ మ్యాక్స్ మైనస్ టీ మినిమమ్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు కానీ ఎర్రర్స్ని సబ్ట్రాక్ట్ చేయం. సో ఇక్కడ ఇచ్చారుగా ప్లస్ ఆర్ మైనస్ తర్వాత ఇచ్చిన వాల్యూస్ వచ్చేసి మనం ఎర్రర్స్ అంటాం. సో ఈ ఎర్రర్స్ని మీరు ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఎర్రర్స్ ఆర్ ఆల్వేస్ యాడెడ్. 44, 22 ఇవి జస్ట్ నార్మల్ వాల్యూసే కాబట్టి వీటిని డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ ఇవి ఎర్రర్ వాల్యూస్ కాబట్టి వీటిని సబ్ట్రాక్ట్ చేయకుండా యాడ్ చేయాలి. సో 44 మైనస్ 22 ఈజ్ 22 degree సెల్సియస్ ప్లస్ ఆర్ మైనస్ 0.5 degree సెల్సియస్ ప్లస్ 0.5 degree సెల్సియస్ ఇస్ 1 degree సెల్సియస్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If the error in the measurement of surface area of sphere is 1.2%, then error in the determination of volume of sphere is what అన్నాడు. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ వచ్చేసి ఏంటి 4πr² కదా, 4πr². నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి 4/3πr³. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ రెండు కేసెస్లో ఆర్ వచ్చేసి మెజరబుల్ క్వాంటిటీ, మిగతా అన్ని కాన్స్టెంట్స్. సో ఈ క్వాంటిటీలోనే కదా మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉండేది. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏంటి పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు. పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి, సో డెల్టా r/r ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ ఎర్రర్ వస్తుంది. బట్ ఇక్కడ ఈ ఆర్ క్వాంటిటీకి సమ్ పవర్ ఉంది. సో పవర్ ఉన్నప్పుడు మనం పర్సంటేజ్ ఎర్రర్ ఎలా చేస్తామంటే ఈ పవర్ వచ్చేసి ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుంది. సో దిస్ విల్ బి 2 ఇంటూ డెల్టా r/r ఇంటూ 100 ఈక్వల్స్ టు మనకి 1.2 అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఎర్రర్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్లో మనకి r³ ఉంది, అంటే ఈ 3 వచ్చేసి ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుంది. సో 3 ఇంటూ డెల్టా r/r ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ అనుకున్నాం. ఇదే మన ఆన్సర్. ఈ ఎక్స్ వస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. ఐఎమ్ డివైడింగ్ దిస్ బోత్. సో దిస్ విల్ బి, సో డెల్టా r/r ఇంటూ 100 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో
మనకి ఏం మిగిలిద్ది 2/3 ఈక్వల్స్ టు 1.2/x అయితే మిగిలింది. సో x ఈక్వల్స్ టు 1.2 ఇంటూ 3/2 కదా. సో x ఈక్వల్స్ టు 2 1s are 2, 0.6 then 0.6 into 3 is 1.8. So our answer is 1.8%. Next, number of significant figures in the simplification of this. మనకి క్వశ్చన్లో ఎండ్ వాల్యూ అడగలేదు, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయని. సో మనం ఇది సాల్వ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎట్లా చేద్దామంటే ఫస్ట్ మనకి రూల్ తెలిసి ఉండాలి. రూల్, సో ఇప్పుడు నేను చెప్పే రూల్ డివిజన్కి అండ్ మల్టిప్లికేషన్కి అప్లికేబుల్ ఇది. సో రూల్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏ 2 నెంబర్స్ని డివైడ్ కానీ మల్టిప్లై చేసినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తావు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇక్కడ మనకు డివిజన్లో ఈ పైన నెంబర్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చేసి 3, ఎందుకంటే 5 నాన్ జీరో డిజిట్ ఎప్పటికీ సిగ్నిఫికెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 కూడా నాన్ జీరో డిజిట్. అయితే ఈ 0 ఎందుకు కౌంట్ అయిందంటే ఒక 0 అనేది 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉన్నప్పుడు అది సిగ్నిఫికెంట్ ఫిగర్ అవుతుంది. సో దట్స్ వై హియర్ వీ హ్యావ్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ దిస్ నెంబర్. నెక్స్ట్ ఈ 0.005 ఉంది చూడండి, ఇందులో ఓన్లీ 1 సిగ్నిఫికెంట్ ఫిగరే ఉంది. ఎందుకంటే ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉండే జీరోస్ మనకి నాన్ సిగ్నిఫికెంటే అవుతాయి. బట్ ఇన్ కేస్ ఈ డెసిమల్ పాయింట్ తర్వాత కాకుండా సపోజ్ ఇలా మనకి నెంబర్ ఉందనుకోండి, ఈ ఎండింగ్లో వచ్చే జీరోస్ మాత్రం కౌంట్ అవుతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి పైన దాంట్లో 3 ఉన్నాయి, కింద దాంట్లో 1 ఉన్నాయి. సో దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్లో మనకి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి? ఓన్లీ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. సో ఈ మొత్తం టర్మ్ని మనం ఏ అనుకుంటే, ఈ మొత్తం టర్మ్ని మనం బి అనుకుంటే, సో ఏలో మనకి 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఏ ఇంటూ బి ఫార్మేట్లో రాసుకుంటే ఏలో 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది. సో బీలో చూసుకుందాం ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో. సో బీలో అయితే ఏంటి, ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో రూల్ ఫర్ సబ్ట్రాక్షన్ అండ్ అడిషన్. మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూసుకున్నట్టు డెసిమల్ తర్వాత 3 వాల్యూస్, ఇక్కడ 2 వాల్యూస్. సో దీన్ని సింప్లిఫై చేశాక మనం ఫైనల్ ఆన్సర్ డెసిమల్ పాయింట్ తర్వాత 2 వాల్యూసే ఉండాలి. సో బీలో మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఆపరేషన్ ఏం చేస్తున్నాం? మల్టిప్లికేషన్. ఇంతకుముందు చెప్పాను కదా, డివిజన్కి మల్టిప్లికేషన్కి ఏం మ్యాటర్ అవుతాయి? సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నాం కదా, సో ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చేసి మ్యాటర్ అవుతాయి కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. సో ఏలో బీలో దేనికి లీస్ట్ ఉంది? ఏకి లీస్ట్ ఉంది. 1 ఈజ్ ద లీస్ట్ కాబట్టి మన ఫైనల్ ఆన్సర్లో కూడా ఒకటే సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంటుంది. సో 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ దిస్ నెంబర్. సో ఇక్కడ మనకి 0.3240 ఇచ్చారు. సో ఇది నాన్ జీరో డిజిట్, ఇది కౌంటెడ్, ఇది నాన్ జీరో డిజిట్ కౌంటెడ్, ఇది నాన్ జీరో డిజిట్ కౌంటెడ్. ఇప్పుడు ఈ 0 ఉంది. ఇప్పుడు ఈ 0 ఉంది కదా, ఇలా కాకుండా ఒకవేళ మనకి నెంబర్ జస్ట్ ఇది డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ కదా, జస్ట్ ఈ నెంబర్ ఉందనుకోండి, ఇలాంటి కేసులో ఈ 0 నాట్ కౌంటెడ్. ట్రైలింగ్ జీరోస్ ఇలాంటి కేసులో కౌంట్ అవ్వవు. కానీ డెసిమల్ పాయింట్ తర్వాత ఎండింగ్లో, డెసిమల్ పాయింట్ తర్వాత ఎండింగ్లో జీరోస్ వస్తే ఎన్ని జీరోస్ వచ్చినా అవి కౌంటెడ్. సో ఈ 0 మనకి కౌంటెడ్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో అవర్ ఆన్సర్ ఈస్ 4. Next, if the length of a rod is measured as like this, then the number of significant figures in the measurement. So 830,600 mm అన్నారు కదా. సో 8 is counted, 3 నాన్ జీరో కాబట్టి కౌంటెడ్. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా ఒక రూల్. ఇక్కడ ఏంటంటే మనకి 3 ఇక్కడ 0కి లెఫ్ట్ సైడ్ 3 ఉంది, రైట్ సైడ్ 6 ఉంది. ఇవి రెండు ఏంటి? నాన్ జీరో డిజిట్స్. సో 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉన్న 0 సిగ్నిఫికెంట్ ఫిగర్ అవుతుంది. సో ఇది కూడా కౌంట్ చేసుకుంటాం. సో 6 వచ్చేసి కౌంటెడ్. ఇప్పుడు మీరు చెప్పాలి ఇది కౌంట్ అయిద్దా కాదా? ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పానుగా ఇక్కడ కౌంట్ అవ్వదు అని. సో ఇక్కడ కూడా ఇవి నాట్ కౌంటెడ్. సో అవర్ ఆన్సర్ ఈస్ 1 2 3 4. సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. నెక్స్ట్, సో ఇక్కడ వరకు మనం ఎర్రర్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మేజర్గా అడిగేదంటే మనకి డైమెన్షనల్ ఫార్ములాస్, డైమెన్షనల్ అనాలిసిస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అయితే ఇక్కడ ఈ టేబుల్స్ ఏంటంటే మనకి ఈ టేబుల్స్లో డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఇవి మీకు యూస్ఫుల్, అందుకే ఇక్కడ మీకు ఇచ్చాను. ఓకే,
సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ ఎల్ అండ్ సి ఆర్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ రెస్పెక్టివ్లీ దెన్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ 1/√LC. మనం ఈ ఎల్సి పవర్ 1/2ని ఎల్సి పవర్ -1/2ని మనం ఇలా రాసుకోవచ్చుగా 1/√LC. మీకు ఈ ఎక్స్ప్రెషన్ చూడంగానే మీకు ఒక ఏమంటారు ఒక ఫార్ములా వచ్చేసి గుర్తు రావాలి. అదేంటంటే రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా వచ్చేసి ఒమేగా ఈక్వల్స్ టు 1/√LC. సో ఇక్కడ డైమెన్షనల్ అనాలిసిస్లో రూల్ ఏంటంటే మనకి ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ క్వాంటిటీస్ మనం ఇక్కడ ఈక్వేట్ చేస్తున్నాం. అంటే ఈ రెండు క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ కూడా సేమ్ ఉన్నట్టేగా, ఈ రెండు క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్ సేమ్ ఉన్నట్టు. అంటే ఇక్కడ మనకి ఒమేగా యొక్క డైమెన్షన్ తెలిస్తే మన ఆన్సర్ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఒమేగా అంటే ఏంటి? ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. మీకు ఈ రిలేషన్ కూడా తెలిసి ఉండాలి. ఒమేగా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. ఓకే, సో టైం పీరియడ్ అంటే ఏంటి? టైం. సో టైం యొక్క డైమెన్షన్ మనం ఇలా ఇండికేట్ చేస్తాం. సో ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఒమేగా యొక్క డైమెన్షన్ వచ్చేసి 1/t అవుతుంది కదా. సో దీన్ని పైనకు పంపిస్తే t⁻−1 అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓన్లీ టైం డైమెన్షన్ మాత్రమే కనిపిస్తుంది. మాస్ లెంత్వి ఏం లేవు. సో ఇక్కడ మనం ఆప్షన్స్లో చూసుకుంటే ఇక్కడ m ఉంది, m. సో ఇవి మన ఆన్సర్స్ కావు. అండ్ ఇక్కడ చూసుకుంటారంటే ఇక్కడ యాక్చువల్లీ దిస్ ఇస్ టైపింగ్ ఎర్రర్. దిస్ ఇస్ m⁻0, l⁻0 and t⁻−1. So this is our correct answer. Next, among the following physical quantity having the dimensions of Young's modulus is what అన్నాడు. ఫస్ట్ యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటో తెలియాలి. యంగ్స్ మాడ్యులస్ అనేది ఒక ఎలాస్టిసిటీ కాన్స్టెంట్. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ స్ట్రెయిన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంత్. ఇక్కడ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై లెంత్. అంటే నువ్వు రెండు సేమ్ తీసుకుంటున్నావు అంటే ఇక్కడ నీకేం డైమెన్షన్ మిగలదు. సో దిస్ ఇస్ డైమెన్షన్లెస్. సో మనకి మిగిలింది ఏంటి? స్ట్రెస్. అంటే యంగ్స్ మాడ్యులస్ యొక్క డైమెన్షన్స్ ఈక్వల్ టు స్ట్రెస్ యొక్క డైమెన్షన్స్ కదా. సో స్ట్రెస్ యొక్క డైమెన్షన్స్ వస్తే మనకి యంగ్స్ మాడ్యులస్ యొక్క డైమెన్షన్స్ వచ్చినట్టే. సో ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటో తెలియాలి. స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ఓకే, ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్ బై ఏరియా. సో మనం మాస్కి ఇలా రిప్రజెంట్ చేస్తాం డైమెన్షన్, అండ్ లెంత్కి క్యాపిటల్ ఎల్, అండ్ టైంకి ఇలా క్యాపిటల్ టీ. సో ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో దీనికి డైమెన్షన్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్ ఉంది. సో దిస్ ఇస్ క్యాపిటల్ ఎం. నెక్స్ట్ ఏ అంటే యాక్సిలరేషన్ కదా. యాక్సిలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. మళ్ళీ వెలాసిటీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే నీకు డినామినేటర్లో 2 times టైం వస్తుంది, అండ్ న్యూమరేటర్లో ఏమొస్తుంది? ఒక్కసారి డిస్టెన్స్ వస్తుంది. సో ఎల్ డివైడెడ్ బై ఇక్కడ t² రాసుకుంటున్నా. నెక్స్ట్ కింద ఏముంది? మనకి ఏరియా ఉంది. ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ లెంత్, అంటే 2 times ఎల్ వస్తుంది. సో l². సో దీన్ని మనం పైనకి పంపిస్తే ml t పవర్, ఇది కిందది పైనకి వెళ్తే మైనస్ అవుతుంది పవర్, -2 l⁻−2. సో ఇప్పుడు ఇక్కడ 1 ఉంది. సో 1 - 2 is -1 కదా. సో ml⁻−1 t⁻−2 వచ్చేసి మన డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్ట్రెస్. ఇంతటితో క్వశ్చన్ అయిపోలేదు. ఇప్పుడు ఈ ఇచ్చిన క్వాంటిటీస్లో వేటికి ఈ ఫార్ములా ఉందనేది మనకి తెలియాలి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. స్ట్రెయిన్ అన్నాడు, స్ట్రెయిన్కి అసలు డైమెన్షన్ లేదు. సో ఇది ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఇది పొటెన్షియల్ ఎనర్జీ అన్నట్టే కదా, అంటే ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మీరు ఇంకో థింగ్ ఏంటంటే ఎనర్జీ అండ్ వర్క్ డైమెన్షన్స్ ఆర్ సేమ్. ఎనర్జీ అండ్ వర్క్ డైమెన్షన్స్ ఆర్ సేమ్. ఇప్పుడు వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. సో ఫోర్స్ అంటే ఏంటి? ఇంతకుముందు డైమెన్షన్స్ చూసాం కదా, ml t⁻−2. డిస్టెన్స్ డైమెన్షన్ ఏంటి? l. సో దిస్ విల్ బి m, ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 1. సో దిస్ ఇస్ l² t⁻−2. కానీ మనకి ఇక్కడ ఏముంది? ml-1 ఉంది. సో దిస్ ఇస్ నాట్ అవర్ ఆప్షన్. నెక్స్ట్ సర్ఫేస్ ఎనర్జీ. సర్ఫేస్ ఎనర్జీ అంటే ఫోర్స్ బై లెంత్ ఫార్ములా. ఫోర్స్ బై లెంత్.
సో ఫోర్స్ డైమెన్షన్ ml t⁻⁻2, లెంత్ డైమెన్షన్ l. ఈ l పైనకి వెళ్తే సో ml⁻0 t⁻⁻2. సో ఇది కూడా కాదు. సో లాస్ట్కి మిగిలిన ఆప్షన్ ఇదే కాబట్టి ఇదే మన ఆన్సర్. సో దీన్ని కూడా మనం చెక్ చేద్దాం ఎలా మ్యాచ్ అవుతుందో. సో ఎనర్జీ డెన్సిటీ అంటే ఏంటి? ఎనర్జీ బై వాల్యూమ్ కదా. మీకు ఇంతకుముందే చెప్పాను ఎనర్జీది వర్క్ది సేమ్ డైమెన్షన్ అని. సో మనకి ఇక్కడ వర్క్ది ఏమొచ్చింది? డైమెన్షన్ ml² t⁻⁻2. సో దాన్ని ఇక్కడ రాసుకుంటున్నా ml² t⁻⁻2. ఇక్కడ వాల్యూమ్ ఉంది. వాల్యూమ్ అంటే ఏంటి? l కదా, అంటే l3. సో ml² t⁻⁻2, ఇది పైనకి వెళ్తే మైనస్ కదా, l⁻−3. సో దిస్ విల్ బి m. 2 - 3 is -1 కదా, -1 t⁻⁻2. సో this is this one and this one, both are same, right? So this is our correct answer. Next, dimensional formula of Planck's constant అన్నాడు. Planck's constant దేంతో డినోట్ చేస్తాం మనం? హెచ్తో. సో మనకి ఇది ఒక రిలేషన్ ఉంది, E = hν అనే రిలేషన్ ఉంది. E అంటే ఇక్కడ ఎనర్జీ, న్యూ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ. సో మనకి హెచ్ కావాలి. సో హెచ్ ఈక్వల్స్ టు ఏమైంది? E/p. సో మనం ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. సో ఎనర్జీకి ఇంతకుముందు చూసాంగా, డైమెన్షన్ ఏమవుతుంది? ml² t⁻⁻2. సో ml² t⁻⁻2 డివైడెడ్ బై ఇక్కడ న్యూ అన్నాడు. మ్యూ యొక్క డైమెన్షన్ ఫ్రీక్వెన్సీ కదా. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. సో ఫ్రీక్వెన్సీ డైమెన్షన్ ఏమవుతుంది? t⁻⁻1. సో ఇక్కడ t⁻⁻1 వస్తుంది. సో ఇది పైనకి వెళ్తే ప్లస్ అవుతుంది కదా, ml² t⁻⁻2 + 1 అవుతుంది. సో దిస్ విల్ బి ml² t⁻⁻1. సో ml² t⁻⁻3 కాదు, ml² t⁻0 కాదు, ml² t⁻⁻1. So this is our correct answer. One of the following, the pair of physical quantities not having same dimensional formula. సో ఈ ఇచ్చిన క్వాంటిటీస్లో ఏదో ఒక పేర్కి ఏంటి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండదు అంటున్నాడు. సో చూద్దాం ఇక్కడ. సో వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, W = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ టార్క్ అంటే ఏంటి? R×F కదా, అంటే RF కదా. సో ఇక్కడ కూడా F ఇంటూ D, D అనేది ఇక్కడ లెంతే, R అనేది ఇక్కడ లెంతే. సో ఈ రెండింటి డైమెన్షనల్ ఫార్ములా సేమ్ ఉంటుంది. సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ యాంగులర్ మూమెంటం, ప్లాంక్స్ కాన్స్టెంట్. యాంగులర్ మూమెంటం ఫార్ములా ఏంటి? R×F కదా, సారీ R×P కదా. సో దిస్ విల్ బి R×mv. సో దిస్ విల్ బి m ఇంటూ R×v కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది? m is as it is m, r is l, and velocity is what? Velocity is change in displacement with respect to time. So l/t. So this will be t⁻⁻1 kada. So this will be ml² t⁻⁻1 దేనికి? యాంగులర్ మూమెంటంకి. నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే ఏంటి? h = E/ν. ఈ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml² t⁻⁻2. ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షన్ t⁻⁻1. సో దిస్ విల్ బి ml² t⁻⁻1. సో దీస్ టూ ఆర్ సేమ్. సో దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. స్ట్రెస్ చూసుకున్నట్టయితే మనకి ఫోర్స్ బై ఏరియా కదా. సో ఫోర్స్ ఏంటిది? ml t⁻⁻2, ఏరియా ఇస్ l². సో దిస్ విల్ బి ml-1 t⁻⁻2 అయితే వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? లీనియర్ మూమెంటం ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. సో దిస్ విల్ బి వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఇస్ l t⁻⁻1. సో దీస్ టూ ఆర్ నాట్ మ్యాచింగ్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏదైతే మ్యాచ్ అవ్వదో అదే ఆన్సర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the equation for the velocity of a particle at time t is given by, so v = at plus b/t plus c. సో మనకి ఏం అడిగారు ఇక్కడ? ద డైమెన్షన్స్ ఆఫ్ a, b, c ఈక్వల్స్ టు వాట్ అన్నాడు.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డైమెన్షనల్ ఫార్ములాస్ కానీ డైమెన్షనల్ అనాలిసిస్లో మనకి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే మనం ఓన్లీ సేమ్ డైమెన్షనల్ క్వాంటిటీస్ are added. This is one rule, and only same dimensional quantities are equated or equal. Okay, so ఇక్కడ లెఫ్ట్ సైడ్ v ఉంది అంటే దీని ఓవరాల్ సమ్ కూడా v అవ్వాలి అండ్ ఈ ఇండివిజువల్ ఈ ఏటీ కూడా v యొక్క డైమెన్షన్స్కి ఈక్వల్ అవ్వాలి అండ్ ఈ b/t+c ఉంది కదా ఇది కూడా v యొక్క డైమెన్షన్కి ఈక్వల్ అవ్వాలి. సో మనకి ఇక్కడ వెలాసిటీ యొక్క డైమెన్షన్ అనేది తెలియాలి. వెలాసిటీ అంటే ఏంటి ఇక్కడ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. సో దిస్ విల్ బి L/t కదా డైమెన్షనల్ ఫార్ములాలో రాసుకుంటే. సో దిస్ విల్ బి L(t⁻−1) ఇలా అయితే వచ్చింది మనకి. ఇప్పుడు ఇదే డైమెన్షన్ ఈ ఏటీకి ఉండాలి b/t+cకి ఉండాలి. సో ఫస్ట్ ఏటీకి సాల్వ్ చేద్దాం. సో ఏ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఏ, టీ అంటే టైం కదా సో దిస్ ఇస్ టీ, దిస్ విల్ బి L(t⁻−1). సో మనకి ఏ ఏమవుతుంది ఇక్కడ L(t⁻−1) డివైడెడ్ బై టీ. సో ఇది పైనకి వెళ్తే -1 అవుతుంది కదా. సో L(t⁻−2). సో మనకి ఏ వచ్చేసి L(t⁻−2). సో ఏలో అండ్ సిలో ఈ ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ సో మనకి ఏదైతే వచ్చింది నెక్స్ట్ బీకి సికి సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ b/t+c ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం టీకి సిని యాడ్ చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పాను కదా సేమ్ డైమెన్షనల్ ఫామ్లో ఉన్నప్పుడే మనం వాటిని యాడ్ చేస్తాం. అంటే ఈ సి యొక్క డైమెన్షన్ ఏమవుతుంది టీ అవుతుంది. అలా అయితేనే కదా దీన్ని మనం టైం అనే దానికి యాడ్ చేయగలుగుతాం. సో సిది డైమెన్షన్ వచ్చేసి టీ, బి కనుక్కోవాలి. సో ఇది కింద ఓవరాల్గా టైం అంటే దీని డైమెన్షన్ టీ అయిపోతుంది. సో దిస్ విల్ బి వెలాసిటీ డైమెన్షన్ కదా. వెలాసిటీ డైమెన్షన్ ఏంటి L(t⁻−1) కదా. సో ఇప్పుడు b ఈక్వల్స్ టు L(t⁻−1) ఇంటూ టీ కదా. సో -1 + 1 is 0. సో b విల్ బి L. సో మనకి ఏమేమి వచ్చాయి a ఈక్వల్స్ టు L(t⁻−2), b ఈక్వల్స్ టు L, c ఈక్వల్స్ టు t. సో అవర్ ఆప్షన్ ఈస్ A. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇఫ్ ఫోర్స్ ఈక్వల్స్ టు α/density + β³ దెన్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ α β అడిగారు. ఇక్కడ మనకి ఫోర్స్ ఈక్వల్స్ టు α/density + β³ ఇచ్చారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది mLt⁻−2 అవుతుంది. ఓకే, అండ్ ఈ డినామినేటర్ చూసుకున్నట్టయితే డెన్సిటీకి β³ యాడ్ చేస్తున్నాం. అంటే ఈ β³ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా డెన్సిటీకి ఈక్వల్ అయి ఉండాలి. అదే రూల్ కదా ఇక్కడ. సో డెన్సిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి d ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ కదా. సో దిస్ విల్ బి mL⁻−3. సో ఇది డెన్సిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. సో ఇప్పుడు β³ ఏమవుతుంది mL-3 అవుతుంది. సో బీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది మనం బోత్ సైడ్ క్యూబ్ రూట్ తీసుకుంటే mL-3 1/3 అయితే అవుతుంది. సో బీటా ఈక్వల్స్ టు m⁻1/3 అండ్ L⁻−1 అయితే అవుతుంది. సో బీటా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆల్ఫా కనుక్కోవాలి. సో ఈ బీటా ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేట్ చేస్తే మనకి ఆల్ఫా అనేది వచ్చేస్తుంది. సో లెట్ us substitute that mL(t⁻−2) is equals to alpha by డెన్సిటీ ఏమవుతుంది ఓవరాల్గా mL-3. సో ఆల్ఫా ఈక్వల్స్ టు
alpha equals to ml t power minus 2 and m l power minus 3. So this will be ikkada m undi, ikkada m undi. So this will be m square and minus 3 ikkada 1. Minus 3 plus 1 minus 2 l power minus 2 and this is t power minus 2. This is the dimension of alpha. So let us check the options. First వచ్చేసి m square. So ఇక్కడ m ఉంది. So this is not our answer. Next m square l power 4. This is also not our answer. Next m square l power minus 2 t power minus 2. Okay, alpha అయితే correct. Next m power 1 by 3 l power minus 1 and t power 0. So this is our correct answer. Next, the physical quantity having the dimensions of square root of ratio of kinetic energy and surface tension అన్నాడు. So first square root of ratio of kinetic energy by surface tension అన్నాడు. సో ఫస్ట్ మనం కైనెటిక్ ఎనర్జీ యొక్క డైమెన్షన్ కావాలి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనం ఇంతకుముందు అనుకున్నాంగా ఎనర్జీ అండ్ వర్క్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా సేమ్ ఉంటుంది. సో వర్క్ అంటే ఏంటి? సో ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఏమవుతుంది? ml t power minus 2 అండ్ డిస్టెన్స్ యొక్క డైమెన్షన్ ఈస్ l. సో దిస్ విల్ బి ml square t power minus 2. సో కైనెటిక్ ఎనర్జీ యొక్క డైమెన్షన్ అయితే వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఒక క్వశ్చన్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి? సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ వచ్చేసి ఫోర్స్ బై యూనిట్ లెంత్. సో దిస్ విల్ బి ఫోర్స్ అంటే ఏంటి? ml t power minus 2 బై లెంత్ ఇస్ l ఓన్లీ. సో ఇలా l పైనకి వెళ్తే 0 అవుతుంది. సో సర్ఫేస్ టెన్షన్ యొక్క డైమెన్షన్ m t power minus 2 అయితే అవుతుంది. నెక్స్ట్ సో సర్ఫేస్ టెన్షన్ యొక్క డైమెన్షన్ అయితే m t power minus 2 అయింది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. అండర్ రూట్ ml స్క్వేర్ t power minus 2 ఇది కైనెటిక్ ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా డివైడెడ్ బై సర్ఫేస్ టెన్షన్ డైమెన్షనల్ ఫార్ములా ఏమొచ్చింది? m t power minus 2. సో m క్యాన్సిల్, t power minus 2 క్యాన్సిల్. సో దిస్ implies under root l square which is l. So l is the unit of what? Distance. So our answer is option A. So next question, if A, B, C are three different physical quantities with different dimensional formula. ఇక్కడ మనకి A, B, C అనేవి డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ వీటికి డిఫరెంట్ డైమెన్షనల్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. అయితే ఇందులో ఏ కాంబినేషన్ కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ basic important is physical quantities can be added or subtracted which have same dimensions అన్నాడు. సో ఇక్కడ మనం ఆప్షన్స్లో చూసుకుంటే ఇక్కడ మనం A మైనస్ C చేసాం. A అండ్ C డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ క్వాంటిటీస్. అంటే ఈ ఆపరేషన్ మనం చేయడం వ్యాలిడ్ కాదు. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్లో చూస్తే మనం డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేయొచ్చు అండ్ డివైడ్ కూడా చేయొచ్చు. సో ఇవి ఆ కాంబినేషన్లో ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ డి చూసుకుంటే సో ఏసీని మల్టిప్లై చేస్తే మనకి బి ఒక డైమెన్షన్ వస్తుంది. సో ఆ కేసులో ఇది వ్యాలిడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇన్వాలిడ్, దిస్ ఈస్ అగెనెస్ట్ ద రూల్. సో దట్స్ వై దిస్ ఈస్ అవర్ ఆన్సర్. So that's all for today. If you found this helpful, please share to your friends and subscribe to our channel. Thank you. Bye bye.